ఈరోజు ఎపిసోడ్లో కక్కుడు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. మామూలు కక్కుడు ఉండదు, వీడియో లెంత్ అవ్వచ్చు, కానీ మీరు ఏ స్పీడ్తో చూస్తారనేది మీ ఇష్టం. నేను మాత్రం నిజాలు నిర్భయంగా కక్కేసి పోతా. చాలా గట్టిగా కక్కుతాను, అనిపించినవి అనిపించినట్టే చెప్పేస్తాను. మీరు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా న్యూట్రల్ ఆడియన్స్కి మాత్రం ఖచ్చితంగా నచ్చుద్ది. న్యూట్రల్గా బిగ్ బాస్ షోని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఆ రోజు ఎపిసోడ్ని బట్టి జడ్జి చేసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో నచ్చుద్ది. కానీ భజన బాబు భజన కొట్టే పిఆర్ బ్యాచ్లకి భజన కొట్టే వాళ్ళకి మాత్రం నేను ఒక కంటెస్టెంట్ని ఇష్టపడ్డాను, వాడు ఏమి చేసినా ఆవిడ ఏమి చేసినా ప్రతిరోజు రైటే అనుకునే వాళ్ళకి ఈ వీడియో నచ్చదు. ప్లీజ్ ఈ వీడియో క్లియర్ కట్గా సంజన గారు చెత్త గేమ్ ప్లాను, చెత్త గేము, ప్రతిరోజు రిపీటెడ్ కంటెంట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. అండ్ తనుజ గారి నోటికి నమస్కార హై. ఆవిడది ఈరోజు కొంత పాజిటివ్ ఉంది, ఓవరాల్ నెగిటివ్ కాదు, స్టిల్ నెగిటివ్ అయితే ఉంది. అది నాకు నచ్చలేదు, చెప్తాను. ఈరోజు మీరు కింద కామెంట్ చేయాల్సిన విషయం ఏంటంటే, వచ్చిన కామెంట్స్లో ఫన్నీగా కూడా మాట్లాడుకుందాం. నిజాలు నిర్భయంగా ఫన్నీగా పచ్చిగా మాట్లాడతాం. ఈరోజు వచ్చిన కామెంట్స్లో నలుగురిలో మీకు నిజంగా ఎవరు నచ్చారు? నాకు షాకిబ్ని చూస్తే షాకిబ్ డిజర్వ్స్ వన్ ఆపర్చునిటీ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకని చెప్తాను. అని నాగాన్ని చూసినా అనిపిస్తుంది, కానీ అందరికంటే ఎక్కువ ఏంటనే అనూష రత్నం గారు స్వల్ప అతి మాడిదారు, కొంచెం స్టిల్ ఆపర్చునిటీ కోసమే ట్రై చేశారు అనుకుంటాను. అయినప్పటికి కూడా కొంచెం ఎక్కువ మాట్లాడారన్న ఫీలింగ్ వచ్చింది. దాని గురించి మాట్లాడదాం. అన్ని నిజాలే స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వద్దాం. ఒక్కొక్కటి జరిగిన దాని తగ్గట్టుగా ఫ్లోగా నీట్గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కాదు, ఎందుకంటే మన లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం సాగదీసి గట్టిగా మాట్లాడుకుందాం. వాంటెడ్గా ఇప్పుడు దివ్య నిఖిత గారు వచ్చారు కదా, ఆవిడ ఎలా అనిపించారో ఆవిడ గురించి ఒక మాటలో కామెంట్ చేయండి. ఆవిడ గురించి నేను గట్టిగా చెప్తాను. బిగ్ బాస్ ఏదో చేంజ్ అయిపోతున్నారు. ప్రోమో చూసారా? ఈరోజు రేపు జరగబోయే ప్రోమో దివ్య నిఖితని ఆవిడ 1 to 13 నెంబర్ ఇవ్వాలి, హౌస్ మేట్స్ అందరికీ నెంబరింగ్ ఇవ్వాలి అనేసి ఒక టాస్క్ డిజైన్ చేశారు. ఈరోజు మీకు అర్థమే ఉంటుంది కామనర్స్ని ఎందుకు తీసుకొని వచ్చారు, కామనర్స్ని వైల్డ్ కార్డ్గా ఎందుకు తీసుకొని వచ్చారు అనేది. అది కూడా ఒక టాకటివ్ పర్సన్ ఎందుకు తీసుకొని వచ్చారు, ఆర్గ్యుమెంట్స్ చేయగలిగే ఒక అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు, విషయం ఉన్న అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా మాట్లాడతాను. స్టార్టింగే రారా రెడ్డి నువ్వు ఎట్టాగా వచ్చినా రెడ్డి అనేసి నా గురించి మాట్లాడినట్టుకుంది. నేను సేవ్ అయినప్పుడు సీజన్ 6లో రా రెడ్డి ఎట్టాగా వచ్చినా రెడ్డి రా రెడ్డి ఆ పాట వేశారు. మనం సేవ్ చేయడానికి కూడా సీజన్ 6లో అదే పాట వేశారు. మనం డ్యాన్స్ ఒకసారి ఏదో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అదే పాటేసి నా చెత్త డ్యాన్స్ చేయించారు, గుర్తొచ్చింది. నెక్స్ట్ వచ్చరికి డ్యాన్స్ కోసమైనా సరే రాము రాతోడు ఉండాలి, లేకపోతే అక్కడ ఫ్రేమ్కి అర్థం లేదన్న ఆ ఫీలింగ్ వచ్చింది. ఎవడు లేడు, నీల్ డెస్పరాన్ ఒకరు కూడా డ్యాన్స్ రాదు. అందరి యాక్టింగ్ అందరూ ఏదో కలిపెట్టడం తప్పించి కొంచెం రీతు చౌదరి గారు ఇలా అల్లాడిచ్చేస్తారు కొంచెం. ఆ తర్వాత రాము రాతోడు బాగా వేస్తాడు అంతే, లేకపోతే అసలు చూడడానికి కూడా ఏం లేదు ఆడ. మనం ఇంకా సాంగ్ కూడా వేసుకోవాలి బిగ్ బాస్, ఇంకా ఎడిటింగ్లో ఏఐని యూజ్ చేసి కంటెస్టెంట్స్ ఫేస్ పెట్టి ఏఐతో జిగ్ అనేసి డ్యాన్స్ వేయించాల్సింది, లేకపోతే వర్కౌట్ కాదు అక్కడ. మార్నింగు స్టార్ట్ చేద్దామా, మొదలెడదామా? మార్నింగు సంజన గారు ఒక చెత్త గేమ్ స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేయలేదు, కంటిన్యూ చేస్తున్నారు. ఆవిడ స్టార్ట్ చేసింది ఇప్పుడు కాదు, పురాతన కాలంలో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అదే గేమ్ కొనసాగిస్తూ వెళ్ళి ఆవిడ గేమ్కి చూసే జనాలకి చిరాకు విరక్తి వచ్చేలాగా ఆవిడే చేసుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ నాగార్జున సార్ కానీ ఈ సాటర్డే కానీ ఆవిడ కొంచెం హింట్ ఇచ్చి అమ్మ కొంచెం తట్టుకో స్వల్ప తడి అనేసి కన్నడలో చెబితే ఆవిడ కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఆవిడ తడి అయ్యేది లేదు, పొడయ్యే అవకాశం ఉంది. ఆవిడ కష్టం, ఎందుకంటే సేమ్ స్ట్రాటజీ, సేమ్ దొంగతనం, సేమ్ ఎత్తిపోతల పథకం ఎత్తేస్తూ ఉంటే ఆవిడ జర్నీ ఎత్తిపోతల పథకం అవడంలో డౌటే లేదు. ఒకే ఆట ఏంటది? ఆవిడ బిహేవియర్ బాగుంది, అందరితో బాగుంది, చిన్న బిడ్డను వదిలేసి వచ్చారు, అయినా స్ట్రాంగ్గా ఉన్నది, ఇవన్నీ పాజిటివ్స్ ఓకే. ఏంటిది? ఒకరి ఎమోషన్స్తో గేమ్ ఆడే ఆట, అదేం ఆట నాకు అర్థం కాలేదు. ఒకరోజు జోకు, ఒక్కసారి చెబితే అది జోకు, 2 సార్లు చెబితే అది మేకు, అలాగే ఒక్కసారి చేస్తే ఓకే. ఇంక పదే దొంగతనాలు, ఎవడు చేయలేడా దొంగతనం? అదేం పెద్ద విషయం? 14 మంది ఉన్న వాళ్ళు అంకంత కొంప యాడికి పోయి ఏం వాళ్ళకి వచ్చిన ఎవడైనా ఎత్తేసి దాపెడతాడు, అదేం పెద్ద కంటెంట్ అవుద్ది? దాపెట్టడం, దొంగతనం చేయడం పెద్ద విషయం? అక్కడంత లంకంత కొంపలో అందరూ ఉండగా దొంగతనం చేస్తే ఏమన్నా పెద్ద ఇది అనుకోవచ్చు. ఎవడు లేనప్పుడు నువ్వు చేసి ఏడాదికి దాపెడతావు, అయిపోయా. దాంట్లో ఏముంది? అది ఒక్కరోజు చేస్తే బాగానే ఉంటుంది. విరక్తి పుడుతుంది, విరక్తి. ఈరోజు నాకు సుమన్ శెట్టి గారి మొహం చూసిన తర్వాత నాకు చిట్టు రేగే అంత కోపం వచ్చింది. చిట్టు బంతే, ఆవిడ కన్నడలో చిట్టు రేగిపోయింది నాకు. ఎందుకంటే ఆయన అమాయకుడు, స్మోకింగ్ అలవాటు ఉండే వాళ్ళకి విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంతకుముందు సీజన్స్లో చాలామంది స్మోకింగ్ అలవాటు ఉండే వాళ్ళకి దాపెట్టడం ఇట్లాంటి
వరస్ట్ గేమ్ ప్లాన్లు వేసిన వాళ్ళ వల్ల చాలామంది సఫర్ అయ్యారు. ఇతను ఇది ఫస్ట్ టైం కాదు, ఎవ్రీ డే ఇదే విధంగా సిగరెట్స్ తీసుకోవడం దాపెట్టడం, సిగరెట్ తీసుకోవడం దాపెట్టడం, అమాయకుడు అని చెప్పి ఆయనది చేస్తూ ఉంటే చూడడానికి బాగుంది. అది అవసరమా నీకు? అంటే ఏంటి అర్థం కాంది? నువ్వు అవతల వీక్నెస్తో నువ్వు గేమ్ ఆడి నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే ఎట్లా? ప్రతిరోజు ఒకరోజు 2 రోజులు అయితే మనకి ఎంటర్టైన్మెంట్ అబ్బా జిగిజిగి అనొచ్చు. ఎన్ని రోజులు? ఎంత మూల్యానికి అది? వెరీ బ్యాడ్. ఆయన తీసేసుకున్న తర్వాత ఇమానియల్ కూడా నాకు అనిపించింది ఇక్కడ, ఆయన అనుకుంటే రెసిస్ట్ చేయగలడు, అనుకుంటే ఆపగలడు, ఆయన చేతిలో ఉండిందే మళ్ళీ ఇచ్చేసిండు. ఆయన కూడా మంచి తెలివైన కంటెస్టెంట్. చూడు ఇమానియల్ ఆపగలడా లేదా? ఈజీగా ఆపగలడు. వద్దులమ్మా, వద్దు బలివాడు బాగోదమ్మా అని చెప్పొచ్చు. ఆయన చేతిలో పట్టుకొని ఇచ్చేశాడు. ఎందుకంటే సంజన గారు కూడా నెగిటివ్ అవ్వాలి కదా, ఆవిడకే బొక్కని తెలుసు. ఇమానియల్ నోస్ ఎవ్రీథింగ్. ఆపలేకపోయిండు. అన్న వచ్చేసి బతను అమ్మమ్మ ఇయ్యమ్మ అని బతనాడుతుంటే గలీజ్గా కనిపించింది నాకు పాపం. ఆయన సీరియట్లు తీసుకుని నువ్వు దొంగతనం చేసేది ఎందుకు దాపెట్టేది ఏంటని ఆయన ఇంక అడగలేక వెళ్ళిపోయాడు. పెద్ద మనిషి ఏం ఆడతాడు, ఎంతమంది దిగజారుతాడు? వరస్ట్ అనిపించింది. ఇక్కడ ఒకటైతే ఇంకా దారుణం, ఇంకా 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 ఎన్నని మాట్లాడతా. సుమన్ వచ్చి భరణి గారితో ప్యాకెట్ దాచేసింది అన్న, మళ్ళీ అయ్యో ఏం చేద్దామన్నా దాచేసింది అనేసి బాధపడతా చెప్తున్నాడు. చెబితే భరణి గారు అబ్బా ఆయన ఎంత అమాయకుడు అంటే, భరణి అన్న మధ్యాహ్నం మీద లైవ్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా అమాయకంగా మాట్లాడుతుంటాడు అందరితో. ఏం తెలియదు ఆయనకి, నిజంగానే అమాయకుడే. ఏదో అమాయకత్వం యాక్ట్ చేసింది అయితే కాదైంది. తర్వాత సరికి ఇమానియల్ సంజనతో ఎలికనా అని ఏదో అన్నాడు. ఎలకనా ఎలికనో నువ్వు మర్చిపోయావా? నిన్న వద్దులే లేపకు జాకీ వేయకు అన్నాడు. ఇదేంటంటే తనూజ గారు రిలేటెడ్గా ఎంత కాదన్నా ఎంత పడకపోయినా ఇమానియల్ వెనక పక్క మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఇమానియల్కి వెనక పక్క తనూజ గారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్గా ఏం మాట్లాడితే ఒక రకమైన మాట మాట్లాడుతున్నా, ఆయన ఉన్నాడుగా మధ్యలో ఇట్లాంటివి తప్పించి మరీ నెగిటివ్ సెన్స్లో వచ్చేటప్పుడు మాట్లాడట్లా. కానీ ఇమానియల్ లాస్ట్ 2 days నుంచి మాట్లాడుతున్నాడు, అది నాకు నచ్చట్లేదు. ఇమానియల్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలే. నెంబర్ 1 ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే తనూజ గారు రిలేటెడ్గా ఒక పాయింట్ అయితే నేను క్లియర్గా చెప్పాలి, పాజిటివ్ పాయింట్. ఒకటి, మన టాస్క్లో సంచాలకగా సంజన గారు ఉన్నారు. ఆ టైంలో ఆవిడ కొంచెం గట్టిగా మాట్లాడారు, కొంచెం గట్టిగా, మరీ ఓవర్ గట్టిగా ఏం కాదు. తనూజ గారు మాట్లాడితే దానికి సంజన గారు కూడా చెప్పారమ్మా నాకు తెలుసు సంచాలక రూల్స్ అన్నారు, అయిపోయింది. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నిన్న టాస్క్ ఆ ఇమ్యూనిటీ వచ్చే టాస్క్, ఫ్లోరా గారు గెలిచిన టాస్క్, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇమానియల్, భరణి గారు అండ్ మన సంజన గారు కూర్చొన్నప్పుడు ఇమానియల్ స్టార్ట్ చేస్తారు. ఇమానియల్ అండ్ భరణి గారు ఏంటో ఈ మధ్య అన్నిటికీ అరుస్తూ ఉంది, ప్రతిదానికి వాయిస్ రీచ్ చేస్తుంది, ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది అనేసి సీరియస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే ఆవిడ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. భరణి గారు కూడా అవును ఏంటో నాకు అర్థం కావట్లేదు, నువ్వైనా లిబర్టీ తీసుకుని చెప్పాల్సింది కదా ఇమానియల్ అంటే, చెబితే నాతో కూడా మాట్లాడతాను, నా పిల్ల విందన్న అంటున్నాడు. ఇది నోట్ చేసుకోండి. నోరు పెద్దది వేసి మాట్లాడుతుందని మనం మాట్లాడితే ఓకే, పక్కన తనూజ గారికి పడిన వాళ్ళు మాట్లాడితే ఓకే, కానీ తనతోనే ఉండే వాళ్ళు మాట్లాడడం నాకు ఎందుకు నచ్చలే అంటే, ఇది తను ఫస్ట్ టైం నోరు మాట్లాడడం కాదు. ఇదే భరణి గారు ఇక్కడ డిస్కస్ చేసిన భరణి గారికి అన్యాయం జరిగితే అక్కడ పెయింట్ టాస్క్లో ఫస్ట్ ఇంతకంటే ఎక్కువ గొంతు వేసుకుని అక్కడ అరిచింది తనూజ గారే. ఇమానియల్కి క్యాప్టెన్సీ టాస్క్లో మర్యాద మనీష్ వల్ల అవుట్ అయిపోతే ఇంతకంటే గట్టిగా అరిచి సపోర్ట్ చేసింది ఇమానియల్ని ఈ తనూజ గారు. ఇప్పుడు ఇక్కడ అరిచేది నోరు వేసుకుని పడుతుంది అనుకున్న ఈ తనూజ గారే. సంజన గారికి నేను వాటర్ బాటిల్ విషయంలో మాస్క్ మ్యాన్ హరీష్తో గొడవవుతున్నప్పుడు స్టాండ్ తీసుకొని మాట్లాడింది, ఇంతే గట్టిగా మాట్లాడింది తనూజ గారే. ఇలా ముగ్గురు డిస్కషన్ పాయింట్లో కూడా ఆవిడ ఉంది, ప్రతిసారి కూడా ఆవిడ ఉన్నారు. వీళ్ళ గురించి వచ్చినప్పుడు కూడా ఆవిడ ఇంతే అరిచారు. ఇక్కడ వేరే వాళ్ళ గురించి అరిచింది ఆ అమ్మాయి. ఇక్కడ సిచ్యువేషన్లో ఆ అమ్మాయిది కొంచెం మిస్టేక్ ఉన్నా ఇక్కడ అరిచింది ఆవిడ గురించి కాదు, అక్కడ శ్రీజ గురించి అరిచింది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేసుకున్న అందరి గురించి స్టాండ్ తీసుకుని ఇంతే గట్టిగా మాట్లాడినప్పుడు మాత్రం వీళ్ళకి ఎక్కడ కనపడలేదు, పాజిటివ్గా ఎక్కడ లేదు. ఈ పాయింట్లో ఎందుకు వెనక మాట్లాడుకుంటున్నారు అనేది నాకు నచ్చలేదు. దాంతోపాటుగా ఈరోజు ఉదయాన్నే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఇమానియల్ సంజన గారు సిగరెట్లు తీసుకొని వచ్చిన తర్వాత కూర్చొని ఎలికని ఏం పట్టించుకో, ఎలికనా సంథింగ్ అది ఏదో అన్నారు, ఆ వార్డు ఎలికలాగా ఉంది చిన్నగా మాట్లాడు, ఏం పట్టించుకోవట్లేదా, నిన్న ఏదో ఇష్యూ అయితే ఆవిడ పట్టించుకుంటూ ఉంటారు, ఇష్యూ అయిన వాళ్ళని గుర్తుపెట్టుకొని కొంచెం రివెంజ్ లాగా చేస్తూ ఉంటారు సంజన గారు. కాబట్టి అడిగి జాకీ వేసి లేపద్దులే, ఇది అస్సలు నచ్చలే నాకు. జాకీ వేసి లేపద్దులే అనేది ఎవరి దగ్గర వాడతారో తెలుసా? ఆవిడ వీళ్ళిద్దరి ఆ వార్డింగ్స్ ఎట్లా ఉంటాయంటే, ఆ పదాలు యూజ్ చేసే పదాలు ఫస్ట్ రోజు చెప్పాలి మీకు. జాకీ వేసుకొని నేను లేపబట్టే ఫ్లోరా గారు ఇన్ని రోజులు ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో 1-2 సార్లు యూజ్ చేశారు. ఆ రోజు అనవసరంగా జాకీ వేసి లేపే ఇంకా లేపదలుచుకోలేదని సేమ్ పదం ఇక్కడ ఇమానియల్ సంజన గారితో అంటూ తనూజ గారు రిలేటెడ్గా వాడింది నాకు అసలు నచ్చలేదు. ఎందుకు ఇట్లా అన్నాడని, అంటే ఈవిడ లేపితేనే ఈవిడ కూడా ఉంటారంటున్నారా ఆయన ఉద్దేశం ప్రకారం ఫ్లోరా గారు లాగా. ఇతను ఫ్రెండ్సే కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అనేది నాకు అస్సలు నచ్చలే.
అది ఇమాన్యుల్ లాంటి తెలివైన కంటెస్టెంట్ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. ఇది మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ రివ్యూ మొత్తం పచ్చి నిజాలే కక్కుడే ఉంటుంది. ఎవరైతే నా పచ్చి నిజాలు కక్కే విధానం ఇలాగే ఉండాలిరా ఉండాలి, నువ్వు ఎవడి తప్పు లేని ఏదైనా అనిపిస్తే కక్కి పడే మేము చూసుకుంటామని ఎవరికైతే నాకు భరోసా ఇస్తారో కింద కామెంట్ చేసి టైం ఫ్రేమ్ 3 నిమిషాల 53 సెకండ్లప్పుడు కక్కాడరా ఉడాలగాడు అనేసి దేని గురించి మాట్లాడాడు అనే పాయింట్ మీరు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తారా ఇమాన్యుల్ అన్న మాట మీకు కరెక్ట్ అనిపించిందా? ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఇదే విధంగా ఉంటాయి మన రివ్యూలు, అరాచకంగా ఉంటాయి. ఊహించలేరు ఏంట్రా వీడు అందరిని అంటున్నాడని. ఆ రోజు మిస్టేక్ పాజిటివ్ నెగిటివ్ సందర్భం సహితంగా ఉంటుంది తప్పించి ఓవరాల్గా ఉండదు, సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు నచ్చలేదు అది, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం. ఇంకా దరిద్రం ఏంటంటే కాఫీ ఎత్తేసారు, అది వీక్నెస్ మీద కొట్టారు. రాక అమ్మాయి ఎంత బతినాడుకొని సీక్రెట్ చెప్పమంటే ఎవరికి చెప్పని సీక్రెట్ చెప్పి ఆదివారం పూట తీసుకుంటే చిన్న కాఫీ డబ్బా వస్తే దాన్ని ఎత్తేసి ఓ పక్క ఒకటి సిగరెట్, ఒకటిది కాఫీ, ఇంకొకటి చూసి వదిలేస్తే సోఫా కింద సోఫా, మంచం కింద మంచం, దుప్పటి కింద దుప్పటి పెట్టి అంత మడత పెట్టేసి ఆవిడ ఏది కనపడకుండా చేస్తారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అన్నీ దొంగతనాలేనా? ఇక దొంగతనం తప్ప వేరే కంటెంటే లేదా ఓవరాల్గా? అరే ఎట్లా ఉంటుంది? ఒక పర్టికులర్గా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు, ఒక సినిమా అయినా కూడా ఒక కంటెంట్ హిట్ అయితే ఇంక అదే కంటెంట్ తీస్తావు యాజ్ ఇట్ ఈజు సేమ్ డిటో, అట్లానే ఉంది ఆవిడది. ఇక్కడ ఏం జరిగింది? ఇంకో మాట ఏమన్నారంటే లేపకులే జాకీ వద్దులే అంటున్నాడు. జాకీ వేస్తేనే ఉంటుందన్న సెన్స్లో తనుజ గారు. సంజన తనకి కావాల్సింది నా దగ్గర ఉంది, సూర్యోధన తనకి కావాల్సింది నా దగ్గర ఉంది సూర్యోధన అన్నట్టుగా ఈరోజు స్టార్ట్ చవుద్ది. అదే కాఫీ డబ్బా గురించి. నన్ను తిడితే నా మీద అరిస్తే నేను వదులుతారా అనేసి నేను రివెంజ్ తెచ్చుకోవాల్సింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు సంజన గారు. తర్వాత ఇమాన్యుల్ తెలిసిన నీ దగ్గరికి వచ్చి అడిగే ధైర్యం లేదు వాళ్ళకి. కొన్ని ఇమాన్యులే రెచ్చగొక్కి నువ్వు వేరే రకం అమ్మ, నువ్వు ఎవడు మాట అయినావు, నువ్వు ఇట్లానే చేస్తేనే బాగుంటుంది, నువ్వు ఇట్లానే చేస్తావు అన్నట్టుగా పొగుడుతూ ఉండేసరికి ఆవిడకి రెచ్చిపో నీ దగ్గరికి వచ్చి అడిగే ధైర్యం ఎందుకు లేదాడా, ఊడు భయపడలాడా, ధైర్యం లేదు చూడు సుమనాన్న కూడా ఏం అడగలేకపోతుందంటే దిగజారి అడగలేక మీకు ఒకటి అర్థమవుతుందా ఆవిడ చేసేది ఎంత మిస్టేకో? ఈ క్షణం నేను చెప్పిన తర్వాత ఈ టైం ఫ్రేమ్ మీద కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో ఎలా జరుగుద్ది, ఎలా వాళ్ళు ముందే మాట్లాడుకొని వస్తారు స్మోకింగ్ రిలేటెడ్గా అనేది నేను చెప్తాను. మీకు అర్థమవుతుంది సుమన్ శెట్టి గారి బాధ ఏంటో, ఎందుకు ఆయన అక్కడ ఫైట్ చేయలేక కదా, ఆవిడకేమో భయపడి కాదు, ఎందుకులే అనవసరంగా కంపు అయిపోతామని. ఏం జరిగింది తెలుసా? బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు హోటల్స్లో క్వారంటైన్లో ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు స్మోకింగ్ చేస్తారని అందరినీ. అవునండి చేస్తామంటే మీరు ఏ బ్రాండ్ అని అడుగుతారు. ఆ బ్రాండ్ రాసుకొని ప్రతిరోజు ఉదయాన్నే 10 సిగరెట్లు వస్తాయి. ఆ 10 సిగరెట్లు మాత్రమే రోజంతా కాల్చుకొని వదిలేసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా అడిగితే ఒక్కటి కూడా ఇవ్వరు. ఈ 10 సిగరెట్లు వచ్చినప్పుడు ముందే కొంతమంది ఏం మాట్లాడుకుంటారంటే కొంతమంది కంటెస్టెంట్స్, నేను స్మోకింగ్ చేసేది సొసైటీకి తెలియాలని నాకు లేదు, దయచేసి నా స్మోకింగ్ వీడియోస్ కానీ నా స్మోకింగ్ రిలేటెడ్ కానీ సుమన్ శెట్టి గారి బాధ, ఆయన ఎంత బాధపడుతుంటాడో ఇది చూసిన తర్వాత ఇవన్నీ నాకు తెలిసిన వాటిగా సంజన గారి మీద వరస్ట్ అనిపించారు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఎప్పుడైనా వాళ్ళు సిగరెట్ల గురించి మాట్లాడుకొని రాసుకున్న తర్వాత బిగ్ బాస్ టీంకి వీళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది సొసైటీకి నా సిగరెట్ స్మోకింగ్ వీడియోస్ మాత్రం చూపించొద్దు, అప్పుడైతే బిగ్ బాస్ హౌస్కి వస్తానని చెప్పుకుంటారు కొంతమంది. మీరు చూస్తే అంతకుముందు సీజన్లో చాలామంది తాగేవాళ్ళు వాళ్ళకి కనపడవు, చెప్తారు ఇలా ఓకే అంటారు, అన్నిటికీ ఓకే అని పంపిస్తారు. గుర్తుపెట్టరా ఈ సీజన్ మొత్తం మీద 15 రోజులు 20 రోజులు అవుతుంటే ఇంతవరకు సుమన్ శెట్టి గారు స్మోక్ చేస్తూ కనపడిన సిచ్యువేషన్ ఒక్కటి కూడా లేదు. చూడండి ఒక్కటి కూడా లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ సంజన గారి వరస్ట్ చెత్త ప్లాను గేము, దొంగ గేమ్ వల్ల ఆవిడ దొంగతనం చేసి స్మోకింగ్ మీదకి పోతూ ఉండడం వల్ల ఆ కంటెంట్ కోసం ఆవిడ చేస్తుండడం వల్లే ఆ స్మోకింగ్ ఆయన చేస్తున్నారని తెలిసింది అవి చూపిస్తున్నారు. ఇది మళ్ళీ కంటెంట్లో ఈవిడ గొడవ పడతా దాని రిలేటెడ్ మాట్లాడితే అది ఎక్కడ టెలికాస్ట్ అవుద్దో అనేసి అతను టెలికాస్ట్ కాకూడదని చెప్పి మాట్లాడలేదు. అది భయపడి కాదు, ఎందుకంటే సిచ్యువేషన్లో ఏదైనా దాని రిలేటెడ్ గొడవ జరిగితేనే టెలికాస్ట్ చేస్తామని చెప్పుంటారు ఆయనకి. అందుకని ఆయన తాగేటప్పుడు ఎప్పుడు చూపించట్లా, ఆయనకుంది ఎందుకులే బయట జనాలకు బాగోదని. వీక్నెస్ మీద కొట్టి వీక్నెస్ మీద టెలికాస్ట్ కాకూడదు అనుకున్న సిచ్యువేషన్లో ఆయన ఉంటే అది తీసుకొని గొడవ చేయమంటే ఏం చేస్తారు? అదేందో పోసుకుంటున్నట్టుగా మాట్లాడతారు, అది ఏమీ లేదు. ఇది రీజన్. నెక్స్ట్ సరికి ఆయన బాధపడుతున్నాడు. తర్వాత ఇమాన్యుల్ నైట్ నాతో ఇమాన్యుల్ గారు అనింది తనుజ నాకు నచ్చలేదని. అదే ఇమాన్యుల్ గారు అని టాస్క్ అయిపోయిన తర్వాత ఈ గొడవలు అయిన తర్వాత ఇమాన్యుల్ గారు అనిందంట, అది నచ్చలేదని చెప్తున్నాడు. సారీ తేపు వచ్చింది, వెరీ సారీ, తినేసి వెంటనే చేయాల్సి వస్తుంది. అది తర్వాత సంజన నాకు అదే ప్రేమ కావాలి ఆ అమ్మాయి నుంచి, ఒకప్పుడు నా మీద ప్రేమ ఎంత ఉందో అంత ప్రేమ కావాలి, రీజన్ లేకుండా అలుగుతుంది, ఒక మూడ్లో ఉంటుంది, అలిగే దేవి అలిగే దేవి ఆ అమ్మాయి పేరు అనేసి చెప్పింది. మనం ఇట్లా చేస్తూ ఉంటే మనతో సేమ్ ప్రేమ ఎలా వస్తుంది? నెక్స్ట్ సరికి తనుజ గారు
తెలియక బిగ్ బాస్ పాపం తెలియక బిగ్ బాస్ ఇంకొంచెం కాఫీ పొడి ఇవ్వచ్చు కదా బిగ్ బాస్ అని మూతి జూమ్లో పెట్టి మాట్లాడుతోంది పాపం. ఆ సంజన గారికి మాత్రం మీరు ఇప్పుడు ఏదైనా చేయమంటే చేస్తా బిగ్ బాస్, సాటిస్ఫై చేయి, సంజన గారిని సాటిస్ఫై చేస్తేనే కాఫీ ఇస్తానని చెప్పి లాస్ట్ టైం సంజన గారిని సాటిస్ఫై చేస్తే ఇస్తామన్నారు. సేమ్ ఇలా పెట్టబాక బిగ్ బాస్, నేను ఏం చేసినా ఆవిడ సాటిస్ఫై అవ్వలేదు బిగ్ బాస్ అనేసి, కెప్టెన్ నేను కాఫీ తాగొస్తాను కెప్టెన్ అనేసి పోయి తీసుకుంటే అడలేదు. పాపం ఆవిడకి భలే బాధ అనిపించింది. అలవాటు ఉండే వాళ్ళకి కాఫీ టీలు స్మోకింగ్ ఇలాంటి వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చి సైక్ అయిపోతారు అనమాట. అట్లా అయిపోయింది ఆవిడ ఉద్దేశం, ఆవిడ పరిస్థితి. ఏంటి కెప్టెన్ ఇట్లా చేశారు, ఆవిడ తీసుంటారు, ఎవరు తీసుంటారో తెలియదు, ఇలా చేస్తే ఎట్లా అనేసి అడిగింది. కాఫీ డబ్బా తీశారు కెప్టెన్ అంటే సంజన గారు బయట టీ భరణికి ఇస్తుంటే, టీ భరణి గారికి తీసుకొని వచ్చి ఇస్తుంటే భరణి గారు వర్కౌట్ చేస్తారు. ఈ సీజన్లో మీరు గమనించారా, డంబిల్స్ లేవు, ఆయన వాటర్ బాటిల్స్లోనే చేస్తున్న డెడికేషన్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది భరణి గారికి. సో వద్దమ్మా అంటే అల్లం వేసింది అన్నాయి, వద్దు అయినా కూడా అంటే ఆ టీ గుర్తుపెట్టుకుని భరణి గారికి ఇవ్వాల్సిన టీని తీసుకొని ఆవిడని వద్దనేసరికి ఫస్ట్ 4 టీలు పెడతాడు హరీష్. అప్పుడు జరిగింది ఇది. 4 టీలు పెడితే ఒకటి సుమన్ గారికి, ఒకటి రాము రాథోడ్కి, ఒకటి భరణికి అండ్ ఒకటి సంజన గారికి. సో ఇక్కడ 4 తాగేస్తారు. సో 4 భరణి గారు తాకపోవడం వల్ల అది తీసుకొని ఇస్తే వద్దనేసరికి అది పక్కన పెట్టేస్తే మళ్ళీ తాగదమనేసి భరణి గారు కోటది మళ్ళీ తాగదమనేసి సంజన గారు పక్కన పెడితే ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత గొడవలో ఇది ఉపయోగపడుతుంది మనకి. తర్వాత సరికి సంజన అయిపోయిన తర్వాత సుమన్ తనుజతో వచ్చి వచ్చి ఏంటి అన్నయ్య అని ఎవరైనా తీశారా అన్నట్టుగా రీతు వాళ్ళు అడుగుతా ఉంటారు. తనుజ అడిగితే ఏంటన్నయ్య నా ఈ కాఫీ ఇప్పుడు పోయిందంటే ఇంత అమ్మాయి కూడా చూడండి పాపం. అమ్మ నేను అలా తీయనమ్మా, నేను అలాంటి వాడిని కాదమ్మా, నాకు ఆ బాధ నాకు ఇది చూసినప్పుడు పగలబడినకుండా అమ్మ నేను అలా తీయనమ్మా, నాకు అట్లా ఇష్టం లేదమ్మా, ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసమ్మా అంటున్నాను. ఎందుకంటే ఆయన దోమతనం జరిగేసరికి ఆయన సిగరెట్కి పోయినా ఆ బాధ నాకు తెలుసమ్మా నేను చేయనమ్మా అంటుండు. సూపర్ ఫన్నీగా అనిపించాడు పాపం అమాయకుడు స్వామి. ఆ తర్వాత సరికి వీడియో మొత్తం చూడాలి, ఈరోజు మీరు చూస్తారు నాకు తెలుసు, కంటెంట్ అట్టు ఉంటుంది. పొగడ్తలు కూడా రావాలి మామ దయచేసి. ఆ పిఆర్ కామెంట్ వస్తాయి, మనం ఎవరినైతే అంటున్నాం వాళ్ళ పిఆర్లు అందరూ వచ్చి పెడతారు, ఇవన్నీ బాగుంటాయి ఆ పిఆర్లో. కానీ మీరు సొంతంగా జెన్యూన్గా న్యూట్రల్గా ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడ కింద కామెంట్స్ చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. తర్వాత సరికి మన రోజు రివ్యూస్ చూసే వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది మనం ఏం చెప్తాం, ఎలా చెప్తాం, ఏంటి అనేది ఎవ్రీడే. తర్వాత సరికి డెమాన్కి దొరికాయి సిగరెట్లు దొరికాయి, ఎందుకంటే ఆయన కాఫీ పొడి కోసం చూస్తూ ఉంటే సిగరెట్లు దొరికేసరికి వచ్చి ఇచ్చాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన చూసారో సిగరెట్లు పట్టుకుంటే అప్పని వెళ్ళిపోతాడు అంతే, ఎందుకంటే టెలికాస్ట్ కాకూడదని అతని బాధ. కానీ ఈవిడ చేసే పెంట వల్ల టెలికాస్ట్ అయ్యి ఆయన పాపం స్మోకింగ్ చేస్తాడని మనకు ఫస్ట్ ఒక వారం 10 రోజులు 8 రోజుల తర్వాత స్మోకింగ్ చేస్తాడు అనేది తెలిసిందే ఈవిడ దొంగతనం చేయబట్టి. అప్పుడు దాకా ఎప్పుడు 7 రోజులు అయి ఉండింది, అందరూ అనుకుంటా ఉండే మనం ఎవరు స్మోకింగ్ చేయట్లేదు ఈ సీజన్లో అని. ఆవిడ వల్ల దొరికింది, ఎంత బాధ ఉంటుంది చూసుకోండి. బయట తెలియకూడదు అనేసి బిగ్ బాస్ టీంతో చెప్పొచ్చున్నాడు, ఇక్కడ దీని చుట్టూ పెంట జరుగుతూ ఉంటుంది తీరు. నిజంగా శనివారం పూట కూడా వీటి గురించి నాగార్జున సార్ మోస్ట్లీ మాట్లాడు అనుకుంటారు సుమన్ శెట్టి గారు రిలేటెడ్, ఎందుకంటే ఆయన ముందే చెప్పి వచ్చి ఉండొచ్చు, అందుకని చూపించట్లే. ఆయన స్మోక్ చేసేది రోజు 10 సీరియల్ వెళ్తారు, 10 సార్లు వెళ్తారు, ఒక్కసారి అని చూపిస్తున్నారా, అది ఈవిడ వల్ల అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ వచ్చి రాము అందరినీ అడిగావా, బయట కూర్చొని ఉన్నాడు రాము అండ్ ఇమాన్యుయల్, బట్టలు ఉతుకుతూ కళ్యాణ్ కూర్చున్నాడు. కూర్చుంటే వచ్చి అడిగింది, బయటకు వచ్చి ఆవిడ ఏమని అడిగారంటే గుర్తుపెట్టుకోండి తనుజ గారి మిస్టేక్ ఏంటి, రాము రాథోడ్ మిస్టేక్ ఏంటి క్లియర్గా మాట్లాడతాం, చాలా క్లియర్గా, లైవ్ కూడా చూసాను ఇది. తనుజ వచ్చి రాము అందరినీ అడగలేదా మార్నింగ్ టీ కావాలా వద్దా అని. ఇది ఎందుకు అడిగిందంటే ఫ్లోరా గారు వచ్చి అప్పుడే స్నానం నుంచి బయటకు వచ్చిన ఫ్లోరా గారు ఆవిడ కప్పు పట్టుకొని నాకు టీ కావాలని వచ్చారు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం జరుగుతుందంటే మాస్క్ మన్ హరీష్తో ఈవిడికి ఇబ్బందులు వచ్చి ఈవిడ కుకింగ్ మానిటరు, మాస్క్ మన్ హరీష్ కుక్, ఎవరికైనా ఏదైనా కావాలంటే ఆయన కుక్ చేసి టీ కానీ పెట్టించాలి. ఒకసారి అరసారి అయితే చెప్పొచ్చు, కానీ ప్రతిసారి ఒక్కొక్కసారి టీ అంటే ఆయనకైనా చెప్పాలంటే ఈవిడికి ఇబ్బంది కాబట్టి ఈవిడ వర్షంలో రైటే. ఇక్కడ ఏం జరిగింది, ఆవిడ అడగాల్సింది కుకింగ్ మానిటర్ ఆవిడ, ఎవరెవరిని అడగాలి, ఎవరెవరు టీ కావాలి అడిగి వచ్చి చేయించుకోవడం బాధ్యత ఆవిడ చేయకుండా రాము రాథోడ్ అక్కడ నిలబడి ఉంటే అందరినీ అడుగు రాము, ఎవరికి టీ కావాలంటే ఒకేసారి పెట్టేద్దాం అన్నట్టుగా పెట్టించుకొని తీసుకోండి అన్నట్టుగా అడిగితే రాము రాథోడ్ వచ్చి అందరినీ అడిగితే అందరిలోకి 4 కావాలని 4 చెప్పారు. ఈ టైంలో ఫ్లోరా గారు ఒక్కరే మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యారంటే ఫ్లోరా గారు స్నానానికి వెళ్ళి ఉన్నారు. అప్పుడు ఈవిడ వచ్చి బయటకు వచ్చి అడిగితే ఫ్లోరా గారు ఇప్పుడు టీ కోసం వచ్చారు, నువ్వు అడగాలి కదా రాము అని. ఇక్కడ అడిగే టోనే బాలేదు. ఆవిడ నిజంగానే సంజన గారు వాళ్ళ స్ట్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత నేను నైట్ గొడవలు అయి ఉన్నాయి, ఇమాన్యుయల్ మాట్లాడట్లేదు, ఇవన్నీ స్ట్రెస్లు ఉన్నాయి. స్టిల్ నీకు ఇన్ని స్ట్రెస్లు ఉన్నా ఆ స్ట్రెస్ని తగ్గించుకొని ఎలా బిహేవ్ చేస్తావనేది బిగ్ బాస్. ఆ స్ట్రెస్తో ఉండి నీ క్లోజ్ ఫ్రెండ్స్ని ఎవరినైనా ఏదైనా అంటే ఓకే, కానీ చిన్నపిల్లోడు అనేసి మాట పడతాననేసి రాము రాథోడ్ని ప్రతిసారి అంటే ఖచ్చితంగా వర్స్ట్గానే ఉంటుంది. అదే ఈరోజు ఆవిడ ఆ నోటికి పని చెప్పింది. అడిగే విధానం స్టార్టింగ్ అడగాలి కదా ఫ్లోరా అని అడగగానే
ఆయన అన్నాడు రాము, అడగలేదు, ఆమె వాష్రూమ్లో ఉన్నది. అప్పుడు సుమనని, ఇమానియల్ని, సంజన గారిని అడిగాను, వాళ్ళకి ఇచ్చాను, ఆమె వాష్రూమ్లో ఉన్నది. తనుజ నాకు చెప్పాల్సింది లేదు, అడగలేదని. అది పెద్ద విషయమని అతను అనుకుంటాడా? అడగమన్నది అడిగేసి వచ్చాడు, నలుగురు అన్నారు, వాష్రూమ్లో ఉండాలనేది అంత డెలికేట్ థింగ్ అనుకుంటారు. అదేమన్నా వచ్చి అడిగి, అండి నేను అడిగాను, టీ ఒకరు రాలేదండి, ఆవిడ స్నానం చేస్తున్నారండి, ఇట్లా ఎన్ని చెప్తారు వచ్చి. నార్మల్ థింగ్ ఏముందిలే అనేసి అడిగిన వాళ్ళకి టీ పెట్టిమన్నాడు, అయిపోయింది. అతను డ్యూటీ కూడా కాదు కదా, ఎవరి డ్యూటీ వాడు సిన్సియర్గా చేస్తాడని. నువ్వేదో చెప్పిన దాన్ని వచ్చి చేసిపోయిందాన్ని ఓవర్ సిన్సియర్గా ఎందుకు చేస్తారు? దాంట్లో ఏం తప్పు ఉందని ఆవిడ అడగడం కాకపోతే, రాద్ధాంతం చేయడం కాకపోతే. తర్వాత నాకు తనుజ వాష్రూమ్కి వెళ్ళి అడగాల అనేసి మరి వాష్రూమ్కి వెళ్ళి అడగాల అనేది రాము అంటే, నువ్వేంటి వాష్రూమ్కి వెళ్ళి అడగాల అంటావేంటి? నాకు అర్థం కదా, నేను అడగలేను అని అప్పుడే చెప్పొచ్చు కదా, ఏం మాట్లాడుతున్నావు అంటే. ఇమానియల్, రాము, ప్రియా ఇద్దరు ఉంటే ఆవిడ వెళ్ళిపోతారు అలిగేసి, రాము ప్రియా ఇద్దరితో. ఎక్కడికో అమ్మో ఎక్కడో చూపిస్తుంది రా, ఏంట్రా ఈ అమ్మాయి అనేసి అంటానే ఉండు ఇమానియల్ వెనక, ఇవన్నీ ఎక్కడికో అమ్మ ఎక్కడో చూపిస్తుంది. అది నిజంగా కనపడుతుంది కూడా, ఆయన అనేది కూడా కాదు. తర్వాత రాము, నేను ఓనన్నా లేక లేబర్నా, ఏంటి ఎట్లా చేస్తుంది అనేసి అతను కూడా హట్ అవుతున్నాడు. ఏంటి తింటే అయిపోద్ది అని మార్నింగ్ ఇమానియల్ అంటాడు. తింటే అయిపోద్ది అని చెప్పి మార్నింగ్ పూట ఏం లేదు ఇప్పుడు అంటారు. ఇది తప్పు ఇమానియల్. ఎందుకంటే డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, వీళ్ళే అందరూ కుకింగ్ చేయించుకొని బాగా తిన్నారు, కొమ్మాలుగా తినేసరికి ఆడ రేషన్ లేకపోయేసరికి ఆవిడ ఇబ్బంది పడి మాస్క్ మ్యాన్ హరిస్తూ మాట్లాడి రేషన్ అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. ఆవిడేమో తినాలనే ఉద్దేశం కదా, ఆవిడ కూడా తింటలేదు కదా, దీన్ని తప్పడానికి లేదు. తర్వాత సరికి నెక్స్ట్ తనుజ రాముతో అడిగేటప్పుడు అందరినీ అడుగురా. ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ చూడండి, పాపం రాము అనే వ్యక్తి తను తిన్నాడికి ప్లేట్లో వేసుకొని వచ్చి బెడ్రూమ్లో కూర్చోనున్న తనుజ వాళ్ళందరికీ అడిగి వెళ్ళి తనుజకి స్పూన్తో తినిపిస్తున్న టైం అది. తనుజకి తన స్పూన్తో తన ప్లేట్లో ఫుడ్ తినిపిస్తున్న టైంలో డిస్కషన్. అందరిని అడుగురా ఈసారి నుంచి అంటే, ఓకే అక్క నేను అడిగాను, అడిగితే అప్పుడు ఆవిడ బాత్రూంలో లేరు, బాత్రూంలో ఉండేసరికి ఆవిడని అడగలేదు. ఆ లోపల ఏం జరిగిందంటే అక్క, ఆవిడకి టీ వద్దులే అనేసి నాకు సంజన గారు చెప్పారు అనేసి చెప్తాడు. ఇది అతను చేసిన మిస్టేక్, గుర్తుపెట్టుకోండి, అతను చేసిన తప్పు. ఖచ్చితంగా రామురాతుడు ఏమంటాడంటే, సంజన గారు నాకు ఫ్లోరా గారికి టీ వద్దని చెప్పింది అన్నట్టుగా చెప్తాడు. చెబితే అవునా అడిగిందా, చెప్పింది ఆ మాట అంటే, ఆ మాట చెప్పిందా ఏంటి, సంజన గారు చెప్పారా టీ వద్దని ఫ్లోరా గారికి అని రెండోసారి అడిగితే అని మీరు గుర్తిస్తే ఇది క్లియర్గా ఎవరికైనా వింటే 99% రామురాతోడిది ఏం మిస్టేక్ లేదు, కానీ కన్వే చేసే విధానం, ఎలా చెప్పాలి అనే విధానం మనోడికి తెలియదని. అని రెండోసారి మళ్ళీ ఎపిసోడ్లు చూడండి, లైవ్ కూడా చూడండి మీకు. అని 4 టీఏ అనింది అంటాడు. 4 టీఏ అనిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అతని ఉద్దేశం ఏంటంటే 4 టీ పెట్టమనింది, దాంతోపాటుగా ఆవిడ బాత్రూమ్కి వెళ్ళింది అనేది సంజన గారు చెప్పారు అనేది అతని పాయింట్. అది సరిగ్గా కన్వే చేయడు, అతను చెప్తాడు, సగం చెప్తాడు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ సీరియస్కి వెళ్ళి అడుగుతారు, ఏంటి మీరు అసలు అడగాల్సిన అవసరమే లేదు, ఏమన్నా ఉందా ఫ్లోరా గారి టీ అవసరం లేదు అని. ఒకవేళ వాళ్ళు చెప్పినా అంటే బాత్రూమ్ పోయిందని చెప్పాడు, ఆవిడ చెప్పింది ఏంటంటే బాత్రూంలో ఉంది అని. బాత్రూంలో ఉంది అంటే అర్థమైంది టీ ఇప్పుడు అవసరమని లేదు కానీ కదా, ఆడికి వెళ్ళి అడగలేరు కదా. ఇక్కడ ఎమర్జెన్సీలో వాళ్ళు ఏదో పెట్టుకుంటూ వాళ్ళు తాగుతారు కదా, ఇతను ఏం చేస్తాడు, అదే చెప్పాల్సింది వేరే రకంగా చెప్పాడు, మళ్ళీ కన్వే చేశాడు కానీ సగం టెలికాస్ట్ అయింది. తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చి ఏంటి ఫ్లోరా గారికి టీ వద్దని చెప్పారంటే ఎవడు చెప్పాడు అనేసి ఆవిడ కూడా ఫుల్ సిరిసారు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రాము, ఎవరు చెప్పారు అనేసి చుట్టూ ఉరుమురు చూసి మాట్లాడితే రాము అక్కడ టెన్షన్ పార్టీ. ఎవడైనా నోరు తెరిచి మాట్లాడితే ఇతనితో అగ్రెసివ్ అవుతున్నప్పుడు అతను నోట్లో నుంచి ఏం మాట్లాడదు. అప్పటికి చెప్తున్నాడు, మీరు గమనిస్తే, నువ్వు మాట్లాడకరా రాము, అది కరెక్ట్ కాదు రాము, అక్కడేం చెప్పావు ఇక్కడేం చెప్తున్నావు రాము అనేసి అరుస్తుంటే, అట్ట కాదమ్మా తల్లి నేను అది చెప్పలేదమ్మా, అది కాదు అంటుంటే నువ్వు మాట్లాడొద్దు అంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నావు, 4 టీ అంటే మాట్లాడొద్దు 4 టీ అని చెప్పింది. అండ్ ఆవిడ స్నానానికి పోయింది అని చెప్పింది సంజన గారు అనే సెన్స్లో ఆయన స్నానానికి పోయింటే టీ ఎట్లా అడుగుతారనేది అతని ఉద్దేశం. స్టిల్ అతనికి కన్వే చేసే విధానం కానీ ఎలా పోద్ది ఏంటి అనేది కానీ మాటలు మార్చినట్టుగా కనపడుతుంది. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అతను మాట మార్చింది ఏం కాదు, తన ఉద్దేశం వేరే. ఆవిడ స్నానానికి పోయినప్పుడు టీ వద్దనే కదా అర్థమని ఆవిడ చెప్పింది, అదే నేను అది చెప్పాను అంతేగాని దాన్ని చెప్పే విధానం వేరేగా చెప్పడం అది తప్పే, స్టిల్ తప్పు. కానీ ఇతనిది తప్పు ఉంది. తనుజ గారు అతని చిన్న తప్పుకి, అతని పనిని చేసి పెట్టిన వ్యక్తిని చిన్న మిస్టేక్కి ఆవిడ బిహేవ్ చేసి నోరేసుకొని పడ్డ విధానం ఇతనిది చిన్న తప్పు, ఆవిడది వరస్ట్ బిగ్ మిస్టేక్, బ్లండర్, తప్పుకే తప్పు. అంత బిహేవ్ చేయాల్సిన, అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. నీకు ఎన్ని స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా, నువ్వు ఎంత కోపంలో ఉన్నా అది కంట్రోల్ చేసినవి బిగ్ బాస్ హౌస్ అంటే వరస్ట్గా అనిపించారు. నోరు పారేసుకునే విధానం, అది కూడా చిన్నవాడని చెప్పి పడుతుందని చెప్పి పదే పారేసుకుంటా ఉంది. అది అస్సలు నచ్చలేదు తనుజ గారి విషయంలో నాకు. తర్వాత సరికి నెక్స్ట్
ఇప్పుడు ఫ్లోరాకి ఇదంతా అయిపోయింది. డెమాన్ కూడా వచ్చి, డెమాను పాపం మంచోడు. ఈవెన్ ఇమానియల్ గురించి ఆవిడ ఇమానియల్ ఇచ్చి మధ్యలో పొల్ల పెడుతున్నాను అన్నట్టుగా మాట్లాడితే అదేం లేదు, నార్మల్గా కూడా చెప్పు ఉండొచ్చులే అనేసి డెమాను న్యూట్రల్గా మాట్లాడాడు. బాగా అనిపించింది నాకు. లైవ్లో వచ్చింది అది, ఇక్కడ రాలే. తర్వాత తనుజ పెద్దగా మాట్లాడుతుంది. నువ్వు నిమిషానికి ఒక మాట మాట్లాడొద్దు, అది ఇదని పెద్ద పెద్ద గారి ఎన్ని చెప్పేసా, వరస్ట్ అనిపించారు. తర్వాత సరికి సంజన రాముతో లాస్ట్ వార్నింగ్, నా పేరు ఎత్తి తీయొద్దు, అందరూ మూకుమ్మడి దాడి చేశారు రాముతో. అతనికే మంచిది ఇవన్నీ. నెక్స్ట్ సరికి రాము అన్నాడు, అందరితో ఆమెకు నేనేమన్నా అసిస్టెంట్నా అనేసి అందరితో అంటూ ఊరికే తిడతా ఉంది. అనగానే ఓయ్ అందరినీ అడిగా అంటే అడగాలని చెప్పు, లేకుంటే అడగలేదని చెప్పు, ఎవరు అడగమన్నారు, నేను అడగనని అప్పుడే చెప్పొచ్చు కానీ మళ్ళీ ఫైర్ అవుతానే ఉంది తప్పులు పెట్టుకొని. తర్వాత సరికి అయిపోయింది. తర్వాత సరికి ఆ పాప హరీష్ వచ్చి మధ్యలో హరీష్ గారు వచ్చి తిననివ్వండి ఆయన పాపం, తిననివ్వండి అంటే ఇమానుయల్ కూడా తిననివ్వండి అన్న తింటున్నాడు. తినేటప్పుడు అన్నారు, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండబోలే. తినేటప్పుడు అరిస్తే తన విషయం, తన తప్పు, తన మిస్టేకే కాదు, తనకు పనే కాదు, ఆయన కూడా నీకు హెల్ప్ చేశాడు. దాంట్లో ఏదో పొరపాటు పడి ఇటు చెప్పాడు కానీ తన సెన్స్ క్లియర్గా అర్థమైపోద్ది. ఎపిసోడ్ చూసి లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోద్ది. తను చెప్పాలనుకున్నది, సంజన గారు ఫ్లోరా అడిగితే ఫ్లోరా స్నానానికి వెళ్ళింది అని చెప్పింది. స్నానానికి వెళ్ళిందంటే టీ వద్దు కదా అనే సెన్స్తో అతనే ఎక్స్పెక్ట్ చేసుకుని అతనే అనుకునేసి అది చెప్పాడు అంతే. తర్వాత సరికి ఇమానియల్ అంటాడు, రాము సంజనతో ఇద్దరితో కలిపి నీ పని నువ్వు చూసుకురా, వాడితో నీ పని ఇచ్చి వాడితో చేయించాలని చెప్పి చిన్నపిల్లడు అని చెప్పి మాటలు రావాలనేసి వాడిని అనేది అనేసి అతను కూడా సీరియస్ అవుతూ చెప్తా ఉన్నాడు. తర్వాత భరణి రాముతో తనుజాకి నువ్వన్నా కూడా ప్రాణం రా, నువ్వన్నా ఇష్టమే, నేనన్నా ఇష్టమే, ఇమానియల్ అన్న ఇష్టమే, మమ్మల్ని కూడా అంటది కదా అలాగే అన్నింది అన్నట్టుగా ఆయన కవర్ చేసి చెప్తున్నాడు. భరణి గారు కట్టే ఎరగదు, పాము సావదు, హ్యాపీగా హ్యాపీగా ఉంటాడు. ఏ పక్క స్ట్రాంగ్గా మాట్లాడేదే లేదు ప్రస్తుతానికి. తన ఓన్ సెల్ఫ్ ఏదైతే పోర్ట్రే చేసుకున్నాడంటే ఏమీ లేదండి. మీరు ఏమన్నా అనుకోండి, సైలెంట్గా మంచి ఆయన, అంత పెద్ద స్టేచర్ ఉన్నా కూడా అందరితో బాగుంటున్నాడు అనేది పాజిటివ్. బాడీ ఉంది, గేమ్స్ బాగా ఆడతారు అనేది పాజిటివ్. క్యారెక్టర్ ఎలివేట్ అవ్వట్లా. తర్వాత సరికి ఎందుకంటే క్యారెక్టర్ ఎందుకు ఎలివేట్ అవ్వచ్చు చెప్పమంటారు, చిన్న పాయింట్ వెంటనే గుర్తురావు అందరికీ. దీన్ని డినై ఏంట్రా వాళ్ళంటే పడదన్నట్టుగానే ఉంటాడు, అది డైరెక్ట్గా చెప్పడు. వెనక బాధలో మళ్ళా తనుజ గారితో ఏంటో అమ్మాయిది మార్చితే బాగుండు అన్నట్టుగా ఉంటాడు. ఆయన వెళ్ళి మాట్లాడు, ఇమానియల్ నువ్వు వెళ్ళి చెప్పొచ్చు అంటాడు. అట్లా డిఫరెంట్ యాంగిల్ ట్రై చేస్తుంటాడు. అది స్ట్రాటజీ అన్న సెన్స్లో క్రియేట్ అవుతుంటుంది చూడడానికి. నెక్స్ట్ జరిగి ఇమానియల్ వెళ్ళి తనుజతో టీ పెట్టించుకోవచ్చు అనేసి మాట్లాడడానికి వెళ్ళి టీ పెట్టించుకుంటాను అనేసి అడిగితే, రోజు 2 టైమ్సే కదా అంటే 2 టైమ్సే నాకు ఇప్పుడు నచ్చినప్పుడు తాగుతాను కదా అంటే, అలా పెట్టుకోవడానికి లేదు, హరీష్ గారితో ఇబ్బంది అయిపోయింది, ఒక టైం అందరూ మాట్లాడుకొని చెప్పండి అప్పుడే పెడదామని అంటుంది. తనుజ గారికి అక్కడ ఉండే హరీష్ గారి డ్యూటీకి సంబంధించి ఈవిడ మాట్లాడేది మాత్రం నిజమే. ఈవిడ అదేం తప్పు అనిపించలేదు నాకు. ఆవిడకి ఆ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. ఏ టైంలో అంటే ఆ టైంలో వస్తే ఈవిడ వెళ్ళి హరీష్ గారిని అడిగి మానిటర్ని అడుగుతారు, మానిటర్ వెళ్ళి పెట్టించాలి. అంత ఈజీ కాదు కదా ప్రతిసారి. అందరూ ఒక టైం అనుకుంటే పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది అనేసి హరీష్ గారిని ఒప్పించుకుంటా అనేది ఆవిడ పాయింట్ కరెక్టే. నెక్స్ట్ జరిగి తనుజ మీకు మీరే డిసైడ్ అయ్యి మళ్ళీ వచ్చి భరణి గారు ఇమానియల్ వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చి భరణి గారితో సగం మాట్లాడి అలుక్కుంటాం అనేసి తెలుకుంటాం లేచింది ఆవిడ తనుజ గారు. ఇది కూడా అయిపోయింది. తర్వాత సరికి ఇమానియల్ అంటాడు భరణి గారితో, ఆవిడకి అన్ని టెన్షన్లో పక్కబట్టి అది పత్తానికి వచ్చేదాకా సెట్ అయిన తర్వాత మాట్లాడదాం అన్న వదిలేసేయని వదిలేస్తాడు. నెక్స్ట్ తనుజ భరణి ఇమానియల్తో మార్నింగ్ కదా దాని గురించి డిస్కషన్, వీళ్ళందరూ ప్యాచప్ అయ్యి మార్నింగ్ కూడా ఎందుకురా ఇన్వాల్వ్ అవ్వడం అనేది నేను అన్నాను వీడితో ఒక టీ గొడవ అప్పుడు. ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడంటే ఇన్వాల్వ్ ఏం లేదురా, ఏమైనా అనుకో, వాడిని అలా అనడం చిన్నపిల్లని చేసి అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదని ఇక్కడ స్టాండ్ తీసుకుని మాట్లాడు గుడ్ ఇమానియల్ గారు. తర్వాత సరికి తనుజ తనతో టైం స్పెండ్ చేయడానికి కొంతమంది ఎందుకులే మనతో ఎందుకుంటారులే తనతో టైం స్పెండ్ చేయడానికి కొంతమంది ఉన్నారులేని ఇమానియల్ సంజన గారితో తిరుగుతూ ఉండడం వీడికి నచ్చట్లా. ఏంటో నాకు అర్థం కావట్లే. ఆయన ఎవరితోనే ఉంటాడు, నీతో ఉండకపోతే నువ్వు పాజిటివ్ ఫీల్ అయ్యేదో, నువ్వు ఇబ్బంది పడేదో ఏంటిది అంత, అది నాకు అర్థం కాల. అది నాకేం పెద్ద కరెక్ట్ అనిపించలే. ప్లస్ భయంకర క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి దాంట్లో అభిమానమే చూస్తాను నేను కూడా. స్టిల్ అది కరెక్ట్ అనిపిస్తట. ఆయనతో ఉంటే నువ్వు ఫీల్ అయ్యేది ఏంటి, నువ్వు కూడా ఉంటున్నావు కదా భరణి గారితో, నీకు ఒక నాన్న ఉన్నప్పుడు ఆయనకు ఒక అమ్మ ఉంటే తప్ప, పాపం ఆ పెద్ద ఆయనకి ఒక అమ్మ కావాలనుకుంటే అదేమో తప్పు కాదుగా. నెక్స్ట్ సరికి ఇమానియల్ కూడా నీకు దొరకలేదా, నాకెవరు దొరికారు అనేసి అంటాం, ఏం మాట్లాడుతున్నావు అది అనుకో అని ఒక మాట అనుకోండు. తనుజ నేను నిన్ను దూరం పెట్టలేదు, కొంచెం సేపు ఆలోచించుకో నీకే అర్థమైపోద్ది అనేసి చెప్పిన తర్వాత బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ వచ్చారు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం క్లియర్గా చెప్తాను. అందరూ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే తుఫాన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, మీకు ఒక చదరంగం కాదు, ఇది అగ్ని పరీక్ష లాంటిది, దాంట్లో నుంచి తీసుకొని వచ్చాము,
విధ్వంసం జరిగిపోద్ది, మీరందరూ వాళ్ళ నలుగురు వచ్చారు, ఆ నలుగురిలో ఒకరిని మీరు సెలెక్ట్ చేయాలా, మీ ద్వారా సెలెక్ట్ చేస్తామనేసి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నలుగురు వచ్చారు, నలుగురు అప్పీల్ చేసుకోండి అని చెప్పారు. అందరూ అప్పీల్ చేసుకున్న టైంలో అందరికంటే బాగా మాట్లాడింది దివ్య నిఖిత గారు. ప్యూర్ పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, డెలివరీ చేసే విధానం బాగుంది, ఆ మాట్లాడే ఏదైతే ఉందో కాన్ఫిడెన్స్ కనపడుతుంది ఆ దివ్య నిఖిత గారి మాటల్లో. అండ్ అందరికంటే అప్పీల్ చేసిన వాళ్ళలో చాలా కాన్ఫిడెంట్గా చాలా నీట్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి బాగా మాట్లాడింది మాత్రం దివ్య నిఖిత గారు. మిగతా వాళ్ళు కూడా బాగా మాట్లాడారు, మిగతా వాళ్ళకంటే చాలా బాగా మాట్లాడారు ఈవిడ. అండ్ అనుష రత్నం గారు కూడా బాగానే మాట్లాడారు, నాగప్రశాంత్ బాగా మాట్లాడారు, సాకిబ్ కూడా మాట్లాడారు. దివ్య నిఖిత గారి తర్వాత నాకు ఈరోజు ఎపిసోడ్లో బాగా ఇంప్రెసివ్గా అనిపించింది షాకిబ్ పక్కనే అన్నట్టుగా నేను ఇట్లా అంటున్నాను షాకిబ్. ఎందుకంటే మనోడు నేను ఎట్లా కనిపిస్తున్నాను మీకు, నేను డిఫరెంట్ పర్సనాలిటీ కనిపిస్తున్నా. డిఫరెంట్ పర్సనాలిటీ ఉండాలి హౌస్లో, మీకు తెలియట్లా. ఇట్లా చలాకీగా మాట్లాడిన విధానం బాగుంది, చాలా బాగా మాట్లాడు. వీళ్ళందరూ అప్పీల్ చేసుకుంటారు కదా. బిగ్ బాస్ వీళ్ళని క్వశ్చన్లు అడగమంటే ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ ఎంత వరస్ట్గా అనిపించాడంటే ఎందుకంటే నేను చెప్పలేను. మనోడు బిగ్ బాస్ కానీ నాగార్జున సార్ కానీ సండే సాటర్డేనో వచ్చి అబ్బాయిలతో ఉండవా కళ్యాణ్, అర్థం చేసుకో, అబ్బాయిలతో ఉండు అని చెబితే తప్ప మనోళ్ళు మార్పదు. అమ్మాయిలతో జడలు కలిపెట్టాలు ఏదో వాళ్ళ దగ్గరికి వాళ్ళు మళ్ళీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. 2 ఇన్సిడెంట్లు చెప్తాం, అదాకా వస్తే చెప్పకుండా ఉండలేను. ఈ మధ్యకాలంలో ప్రియా గారి ఇన్సిడెంట్, ఒకసారి బెడ్ మీద ఆవిడ పక్కనే వచ్చి కూర్చున్నట్టు పడుకోవడానికి వాళ్ళనట్టుగా ఉంటాడు. ప్రియా గారు చాలా పద్ధతిగా చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. వెంటనే ఇమాని లేదో పిలుస్తున్నాడు అనేసి వెళ్తుంది. వెంటనే ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు, వచ్చేసి పట్టుకున్నప్పుడు కానీ చేయి పట్టుకున్నప్పుడు కానీ ఇట్లా అంటున్నారు. అది క్లియర్గా అబ్జర్వ్ చేయట్లేదు, అతనికి అర్థం కావట్లా. ఇందాక కూడా రీతు అంటుంటే నువ్వు రాబాక పట్టుకోబాక అన్నట్టు అంటది. అది సరదాగాన్ని ఏమన్నాడు చూసి జనాలకి అతనే నెగిటివ్ అయిపోతున్నాడు. అబ్బాయిలతో టైం స్పెండ్ చేయట్లా, అమ్మాయిలతోనే ఉంటున్నాడు. అతను చేసి వచ్చింది ఏంటి, సెలెక్ట్ అయింది ఏంటి, అక్కడ పోయి చేస్తుంది ఏంటి అనేది అర్థమే కావట్లా. సేమ్ మళ్ళీ పొగరు చూపిస్తున్నాడు. క్వశ్చన్లు అడగమంటే నాగప్రశాంత్ని ఏదో అడిగితే నాగప్రశాంత్ ఏమంటాడంటే నువ్వు ఏమీ తీసుకొని వస్తావు ఎక్స్ట్రా క్వాలిటీస్ హౌస్లోకి వస్తే అనేసి అడిగితే నేను ఫైటింగ్ ఏదో ఉంది చెప్తా ఉండు, మంచిగా చెప్పాలి, మంచిగా ఐఐటి బిట్లు పడితే ఏమంటాడంటే అబ్బా మంచిది ఉందయ్యా పోయిందే, ఒక్క సెకండ్ ఏమనుకోద్దు కళ్యాణ్ బాబు ఎక్కడ ఉన్నావయ్యా, పవన్ కళ్యాణ్ వస్తుందిలే ఓ పాయన. నాగాతో ఏమంటాడంటే నీలో ఫైర్ లేదు, నేను నీ ఫైర్ని రీప్లేస్ చేస్తాను, దాంతోపాటుగా నీ ఫ్రాంక్నెస్ని రీప్లేస్ చేస్తానని నాగప్రశాంత్ అంటే ఎంత ఎటకారం తెలుసు, కూర్చొని ఏం ఎరగదీసింది లేదు, పొడిచింది లేదు. ఎటకారం ఏం తెలుసా, నా ఫైర్ రీప్లేస్ చేస్తావా, నా ఫ్రాంక్నెస్ రీప్లేస్ చేస్తావా, ఏం ఎరగదీసావు చిరాకు వచ్చింది నాకు. తర్వాత అనుష గారు ఇప్పుడు శ్రీజ గారు నిలబడి మీరు మాలో ఒకరిని స్వాప్ చేసుకోవాలంటే ఎవరిని స్వాప్ చేసుకుంటారో, మేము బయటికి వెళ్ళిపోవాలి, మీరు లోపలికి వెళ్ళాలి, అది ఎవరిని స్వాప్ చేసుకుంటారు అనే పాయింట్ అడిగింది. ఆవిడ కూడా నాకు తెలిసి శ్రీజ వెరీ ఇంటలెక్చువల్ కంటెస్టెంట్. నాకు తెలిసి సరే నేను ఆ మాట అడిగితే ఎవరిని స్వాప్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఎవరికి బయట టాప్ పాజిటివ్ నెగిటివ్ ఉందని తెలుసుకోవచ్చు కదా. స్వాప్ చేసుకునేది నెగిటివిటీ ఉండే వాళ్ళ మీద కదా. వెంటనే అనుష రత్నం ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో కూడా మారే ఆవిడ అనుష గారి. నాకు అసలు నిన్నే చేసుకుంటా శ్రీజ అని స్టార్ట్ చేసి శ్రీజ అనే పదం తప్పించి మర్యాదగా మాట్లాడింది, మిగతాదన్నీ కూడా రూడ్గా మాట్లాడారు. ఆవిడ ఏమంటున్నారు, ఒక పుండు పైన పిన్ను పెట్టి పొడుస్తూనే ఉంటావు, ఎక్కడ ఆన్ రికార్డు ఎక్కడ ఆఫ్ రికార్డు గురించి మాట్లాడాలో ఆ ఇన్ఫో పెట్టాలి అనే డిఫరెన్స్ తెలీదు. బీయింగ్ అన్ ఐటీ ఎంప్లాయీ నువ్వు, ఇది అవసరమే లేదు. బీయింగ్ అన్ ఐటీ ఎంప్లాయీ, బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సరు, బీయింగ్ అన్ పలానా కూతురు, ఇవన్నీ ఓవర్, అనవసరం. దీనికి ముందు వీడు ఇచ్చిన బిల్డప్లు భజన ఏం చేశారు తెలుసా, నేను బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడను, ప్రతి చిన్నదానికి ట్రిగ్గర్ అయ్యారు, బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడారు, ఓవర్ చేశారు. శ్రీజ గారు ఇక్కడ బీయింగ్ ఐటీ ఎంప్లాయీ అన్నామంటే బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడినట్టు నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఏంటి, ఫేక్ చేయొద్దు, ఒరిజినల్గా ఉండంటారు. అంటే ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడితే ఏదో సీరియస్ చూపించేస్తే నేను తీసుకుంటాను అన్నట్టుగా నువ్వు చేస్తున్నావు అన్నట్టుగా శ్రీజ గారు అన్నారు. ఇది ఒక రకంగా మేబీ స్ట్రాటజీ కూడా ఉండొచ్చు, ఎందుకంటే శ్రీజకి నెగిటివిటీ ఉంది కాబట్టి శ్రీజతో ఫైట్ చేస్తూ శ్రీజతో అగెనిస్ట్ అవుతున్నట్టుగా గట్టిగా మాట్లాడితే ఆటోమేటిక్గా బిగ్ బాస్ టీం కనిపిస్తుంది. ఈ వీడియో వస్తే శ్రీజతో జుట్లు పెట్టుకుని కొట్టుకుంటారు, కొంచెం ఫన్ జనరేట్ అవుద్ది, లేకుండా గొడవలు వస్తాయని తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆ స్ట్రాటజీ అనవచ్చు. ఆ స్ట్రాటజీ కోసం మాట్లాడుతున్న మాటలు అదుపు తప్పకూడదు. బీయింగ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ అనే మాటలు బిలో ద బెల్ట్ ఇప్పుడు
మామూలుగా ఉంటే ఓకే, బిలో ద బెల్ట్ మాట్లాడడం నాకు నచ్చదు, అది ఇది ఆవిడ ఇంట్రడక్షన్ అప్పీల్ చెప్తారు, మళ్ళీ ఆవిడే దాన్ని కాంట్రాక్ట్ చేసుకుంటారు, అది నచ్చలే నాకు. నెక్స్ట్ వచ్చరికి అనుష గారు, శ్రీజ గారు బాగా కౌంటర్ చేశారు. తర్వాత అనుష, సంజన ఫేవరెట్స్ ఎవరు మీకు ఇక్కడ కాంపిటేటర్స్ ఎవరంటే దివ్య వచ్చేసరికి భరణి గారు అంటారు, నాగప్రశాంత్ వచ్చేసరికి సంజన గారు అంటారు, ఈవిడ వచ్చి ఇద్దరున్నారు అంటారు అనుష, సంజన అండ్ తనుజ. షాకిబ్ మాత్రం డిఫరెంట్, అన్నిట్లో డిఫరెంట్. షాకిబ్ ఈజ్ వెరీ జోవియల్ అండ్ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ. చింగ్ చాంగ్ అండ్ చెంగి ఎగురుకుంటా ఉన్నాడు, వెరీ ఎనర్జెటిక్ ఉన్నాడు. మీకు ఎవరంటే ఫేవరెట్? నాకెవరు ఫేవరెట్ లేదు, అందరూ ఈక్వల్, అందరితో ఫైట్ చేసి అందరితో కామెడీ చేసి అందరితో ఫైట్ చేసి గెలవాల్సిందే. ఎట్లా ఉంటారు? స్వాప్ ఎవరిని చేసుకుంటావు అంటే షాకిబ్ భలే చెప్తాడు, కన్విన్సింగ్గా ఉంటుంది. స్వాప్ చేసుకును, హౌస్లోకి ఎక్స్ట్రా స్పైస్ రావాలి, ఉన్నోడిని తీసేట నేను కూడా వచ్చి యాడ్ అవుతాం మీతో, ఎక్స్ట్రా స్పైస్ రావాలి, భలే వాళ్ళే, అట్లా ఏముండదు. అనగానే పవన్ కళ్యాణ్ నువ్వు సరే స్వాప్ చేసుకోవాలని గట్టి కొడుతున్నాయి, సరే పవన్ కళ్యాణ్ స్వాప్ చేస్తా, కనపడట్లా, రాగానే ఆడదాం అనుకున్నా, ఏడి పవన్ కళ్యాణ్ అని నువ్వు కనపట్లా అనేసి యాక్టివ్గా మాట్లాడుతుండు. తర్వాత సరికి దివ్య గారు, ఇక్కడ దీనికి ముందు లైవ్లో ఏం జరుగుతుందంటే మన పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇతను అడుగుతారు షాకిబ్ని, సరే నువ్వు వస్తే హౌస్లోకి టెనెంట్గా వస్తావా ఓనర్గా వస్తావని. దానికి అయ్యా బాబు మీ ముందు సెలెక్ట్ చేయండి అయ్యా స్వామి, నేను అంత ఆలోచించుకొని రాలే అంటాడు, నవ్వుకుంటా, ఫుల్ నవ్వుకుంటారు అందరూ. సో దానికి దివ్య వచ్చి ఆన్సర్ నేను చేస్తానని చెప్పి సూపర్ స్వామి, స్పాంటేనియస్గా ఇంకెవడైనా క్లాప్స్ కొట్టాల్సిందే అన్నట్టుగా నీట్గా చెప్పిన విధానం ఏదైతే ఉందో దివ్యనికిత గారు, నేను టెనెంట్గా వస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ కొంత అడ్వాంటేజ్ ఉంది నాకు, ఎందుకంటే చూసి వచ్చాను. అలాంటి అడ్వాంటేజ్తో నేను హౌస్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ నేను అడ్వాంటేజ్ తీసుకుని ఓనర్స్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇక్కడికి వస్తాను, పోరాడతాను, అక్కడికి వెళ్తాను, ఓనర్ అవుతాను. సేమ్ వీళ్ళు కూడా మన దాకా టెనెంట్స్ ఉండి ఓనర్ అయ్యాలి కదా, ఫైట్ చేసి అవుతాను, కానీ అడ్వాంటేజ్ మళ్ళీ కోరుకోవాలన్నో కరెక్ట్ కాదని ఏమన్నా మాట్లాడారు. ఇంప్రెస్ అవ్వాల్సిందే కదా ఎవరైనా, ఇంత ఇంప్రెస్ అవ్వబట్టే ఈవిడ మాట్లాడే బాగుండబట్టే ఆడెవడు ఓట్లేదు. ఎందుకంటే మన కాంపిటీషన్ పొయ్యి బాగా ఆడే కంటెస్టెంట్ మనం తెచ్చిపెట్టుకుని మనకు కాంపిటేటర్గా ఎట్టబెట్టుకుంటాను 2 వారాల తర్వాత ఇవిడినా, అదే వాళ్ళు చేసింది. ఎందుకంటే ఆవిడ షార్ప్గా కనపడుతున్నారు, విన్నర్ మెటీరియల్. నాకు మీరు ఏమన్నా అనుకోండి, ప్రస్తుతానికి ఇంప్రెస్గా అనిపించి ఆవిడ రేపు తుస్తు బుస్ చేసినా మనం ఏం చేయలేం. కానీ యాజ్ ఆఫ్ నో తన మాటల్లో క్లారిటీ, ఆ కట్అవుట్ చూసిన దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది దగ్గర ఒక టాప్ 5 విన్నర్ మెటీరియల్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆవిడ నిజంగా బాగా ఆడితే ఛాన్స్ కూడా ఉంటుందేమో అన్న ఫీలింగ్, ఆవిడ మాట తీరు, ఆవిడ విధానం, ఆవిడ కొట్టే తెచ్చిపెట్టే ముఖం మీదే అడిగే విధానం, చేసే విధానం ఇక్కడ ఉండే హౌస్లో ఎవడికి లేదు. ఇప్పుడు ఎవడు టాప్లో తూపులో ఊపులో లేరు. కాబట్టి ఈవిడ చూస్తే ఈవిడ అదే చేస్తారా, ఈవిడ ఏదో చేయబోతున్నారన్న సెన్సేషన్ చేయబోతున్నారని దివ్యనికిత గారిని చూస్తే నాకు అనిపించింది. ఆవిడ మాట తీరు అన్నీ చూసిన తర్వాత ఇంకా ఉన్నాయి చూడండి. తర్వాత సరికి షాకిబ్ ఏమంటాడు తెలుసా, నేను వస్తే మీ అందరికీ ఇండివిజువల్గా బెనిఫిట్ అవుద్ది. ఏం బెనిఫిట్ అవుతుంది నేను డైరెక్ట్ చెప్పలేదు, బెనిఫిట్ అవుతుంది, అందరికి బెనిఫిట్ అవుద్ది అంటాడు. అందరూ నవ్వుకుంటున్నారు, నాది డిఫరెంట్ పర్సనాలిటీ కదా, అన్నిట్లో సెట్ అవుతుంది, నేను ప్లీజ్ తీసుకోండి. తన ఎగ్జైట్మెంటు, ఆ ఎంతూజియాజం రావాలని ఆరాటం అయితే భలే నచ్చింది. ఆ ఆరాటం నాతో పాటుగా బిగ్ బాస్ టీంకి కూడా నచ్చుంటుంది ఖచ్చితంగా. మనోడు ఎవరు పేరు మన షాకిబు ఈ సీజన్లో వస్తాడని అనిపిస్తుంది, ఏదో టైంలో ఖచ్చితంగా వచ్చేటట్టు కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాడు తన బిహేవియర్. తర్వాత సరికి బిగ్ బాస్ మీరు అందరినీ వెళ్ళమన్నప్పుడు కూడా అందరూ నార్మల్గా వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా ముందుకు వచ్చి ప్లీజ్ గుర్తుపెట్టుకోండి నేను డిఫరెంట్ క్యారెక్టర్, నేను వస్తే మీ ఎంటర్టైన్ చేస్తాను, ప్లీజ్ తీసుకోండి అనేసి అందరూ రిక్వెస్ట్ చేస్తూ పోవడం. మళ్ళీ గేట్ దగ్గర బాయ్ అందరికీ బాయ్, హాయ్ అనేసి బాయ్, ఓకే థ్యాంక్ యూ సామ్, హడావిడి మనిషి, సూపర్ అనిపించాడు సాకిబ్, టూ గుడ్. తర్వాత సరికి షాకిబ్ వెళ్ళేటప్పుడు కూడా అందరిని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుయల్, రీతు, డిమాన్ వీళ్ళందరూ, డిమాన్ ఒక్కడే దివ్యనికిత అంటాడు, మిగతా వాళ్ళందరూ దివ్యనికిత అనగానే వద్దు సంజన గారు, రీతు గారు ఎందుకు, ఆవిడ పొగరుగా మాట్లాడుతున్నారు, కాన్ఫిడెన్స్ ఎక్కువ, నాకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు అంటారు. అందరికీ నచ్చలేదు ఆవిడ. మిగతా వాళ్ళందరికీ నాగప్రశాంత్ అని షాకిబ్ నచ్చారు, ఎందుకంటే వీళ్ళ వల్ల మనకు థ్రెట్ లేదు అని. ఈవిడైతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, ఈవిడతో తలకాయ నొప్పులు ఎందుకులే, కాంపిటేటర్స్ని మనం తెచ్చిపెట్టుకోవడం ఎందుకు అనేసి వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది, వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కాబట్టి బిగ్ బాస్ కూడా స్ట్రాటజీ మార్చేశాడు. ఇంకేం చెప్పాడంటే రీతు వీళ్ళందరూ వద్దన్న తర్వాత హౌస్ మేట్స్ ఓటింగ్ చేయమని బిగ్ బాస్ అడిగి అందరూ ఓటింగ్ చేసి వచ్చిన తర్వాత వెంటనే ఓటింగ్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశాడు. దీని గ్యాప్లో దెయ్యంలాగా అనేసి బాగా యాక్టింగ్ చేసింది ఆవిడ, ఫుల్ దెయ్యంలాగా రియాలిటీ చూపించినట్టుగా రీతు చౌదరి గారు ఫుల్ యాక్టింగ్ చేసి చూశారు. బాగా ఫన్నీగా అనిపించింది వాళ్ళిద్దరిది. అక్కడి నుంచి వస్తుందిరా దెయ్యము గేట్లో నుంచి అన్నట్టుగా భలే సింక్ అయింది. ఆవిడ అనడము, ఈవిడికి నచ్చని దివ్యానికిత గారు రావడం, ఈవిడ దెయ్యం వస్తుంది అన్నట్టుగా అనడం, దివ్యానికిత గారు ఈవిడికి నచ్చదన్నట్టుగా ఈవిడ ఆల్రెడీ ముందే చెప్పడం, బాగా సింక్ అయింది. ఆవిడ ఎంటర్ అయ్యారు, షాకీలు మేమందరం ఓటే ఎలా వచ్చినా ఈ పిల్ల అన్నట్టుగా. బిగ్ బాస్ చెప్పాడు, ఏం చెప్పాడంటే చదరంగంలో మీ పావులు మీరు కదిపారు, మేము చూసాం అన్నట్టుగా. అందరికన్నా తక్కువ ఓట్స్
వేసి రాకుండా చేద్దామని మీరు అనుకుంటే ఇది రణరంగం కదా, నేను వేసిన వ్యూహం ఇది, ఆవిడనే పంపా అని. తర్వాత బిగ్ బాస్ టెనెంట్స్లో ఒకరిగా ఆవిడ ఉంటారు. తర్వాత బిగ్ బాస్ ఇప్పటి నుంచి మీరు అందరూ వేసే ఎత్తులు ఏంటి అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఒకరి మీద ఒకరు ఎత్తులు చేసుకోండి, ఇంకా కామన్ గేమ్ స్టార్ట్ చేయండి అన్నట్టుగా బిగ్ బాస్ ఇంటిచ్చాడు. తర్వాత ఇమాన్యుల్ హైయెస్ట్ వాళ్ళు ఒకరు రావచ్చేమో అనే సెన్స్లో అంటున్నాడు అనమాట. మేబీ రావచ్చు, హైయెస్ట్ సాకిబ్గా పడి ఉంటాయని నేను అనుకుంటున్నాను. మేబీ అతను కూడా ఈ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంది, లేదా వీకెండ్ నాక్సార్తో పాటు ఇంట్రడక్షన్ అక్కడ చేసి అక్కడ తర్వాత వచ్చే అవకాశం కూడా ఉంది షాకిబ్కి. నెక్స్ట్ జరిగే అందరూ దివ్య చుట్టూ తిరుగుతుంటే ఆవిడ ఒక క్లూ వదిలేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుంది, ఎవరి మధ్య అంటే చెప్పలేను కానీ జరుగుతుంది, కన్ఫ్యూజన్గా ఉంది, జరుగుతుంది అనేసి క్లూ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం మాట్లాడిందో. తర్వాత నీకు ఇక్కడ ఇమాన్యుల్ నీ గురించి చెప్పు. తనుజ వచ్చి రీతు ఆవిడ లిఫ్ట్ చూడండి మరీ దారుణం. తనుజ గారు వచ్చి రీతుది ఇద్దరు కలిసి డిస్కస్ చేస్తూ ఆవిడ లిప్స్టిక్ అండ్ ఇంకోటి ఏంది ఆడోళ్ళకి సంబంధించింది ఏంటంటే మస్కారా, వీళ్ళు రెండు దాపెట్టేద్దాం, అందరి దాపెడుతున్నారు కానీ వీళ్ళు కూడా ఒక ప్లాన్ వేశారు, దాపెట్టేశారు కూడా, షూలో లోపల దాపెట్టేశారు. అది రేపు ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత దివ్య యాజ్ ఎ వ్యూవర్గా సంజన గారిది నచ్చచ్చు, సూపర్ అండి. యాజ్ ఎ వ్యూవర్గా ఎంటర్టైనింగ్గా అనిపిస్తే కూడా ఆవిడ దొంగతనాలు ఇవన్నీ నచ్చచ్చు. కంటెస్టెంట్గా నాకు నచ్చకపోవచ్చేమో, ఎందుకంటే మనకే విరక్తిగా ఉంటుంది కదా అనే సెన్స్తో ఆవిడ ఒక మాట చెప్పారు. చెప్పిన తర్వాత సంజన గారు ఇమ్ముతో, ఇమానియల్తో అండ్ ప్రియాతో దివ్యకు సంబంధించిన మొత్తం అక్కడ పెట్టింది మేకప్ కిట్ అంతా ఎత్తేద్దామంట. ఎత్తేసి ఇప్పుడే ఇవ్వద్దు, నాగార్జున సార్ దాకా ఇవ్వద్దు, అలాగే దాచిపెట్టద్దు, ఏదేంటది ఏంటది. నువ్వు ఏది చేసినా ఓన్లీ దొంగతనం లేనిది ఎపిసోడ్ నడువుతా, దొంగతనం లేనిది ఆవిడ ముందుకెళ్ళలేదా? ఇదేమి కంటెంట్, ఇదేమి స్ట్రాటజీలు స్వామి, దొంగతనమేనా? వెరీ బ్యాడ్, నాకు అస్సలు నచ్చలే, వరస్ట్ అనిపించారు. తర్వాతసరికి దీనికి రెడీ అయిపోయారు, ఏం చేస్తారో ఏంటో చూడాలి. తర్వాత దివ్య కెమెరాతో మాట్లాడుతూ, ఆవిడ ఎంత తెలివైన ఆవిడ అనేది అర్థమైంది. కెమెరాతో మాట్లాడుతూ బిగ్ బాస్ నేను ఎందుకు చెప్పానంటే ఆ లవ్ స్టోరీ గురించి కూడా. ఇప్పుడు ఈ లవ్ స్టోరీ చెప్పాను కదా బిగ్ బాస్, దీనివల్ల అక్కడ కొంతమంది భయపడ్డారు, కొంచెం చూపులు ప్రవర్తన మారిపోయింది, ఏంట్రా అట్లా పోతుందా బయటకు అన్నట్టుగా అనిపించారు. కాబట్టి వీళ్ళు రేపటి నుంచి అలర్ట్ అయ్యి ఎప్పుడు ఉండేటట్టుగా కాకుండా డిఫరెంట్గా బిహేవ్ చేయొచ్చు, బయటికి వేరేగా పోద్దని. లేదు జెన్యూన్ లవ్ అయితే అలాగే ఉండొచ్చు. సో వీళ్ళు జెన్యూనా ఫేక్ ట్రాకా అనేది తెలుసుద్ది కూడా అనే పాయింట్ ఏదైతే మాట్లాడిందో సూపర్. అన్ని స్ట్రాటజికల్గా ప్లే చేస్తున్నారు, తెలివి ఉంది, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, బాడీ ఉంది, టాస్క్ కూడా ఆడగడతారన్న ఫీలింగ్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ బిగ్ బాస్ మంచి కంటెస్టెంట్లు లోపల తీసుకొని వచ్చి వీళ్ళ తిక్క కుదిరిస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆవిడ 10 మందిని నిలబెడితే 10 మందితో గంట మాట్లాడే ఓపిక అక్కడ ఉన్న శ్రీజాత అయినా ప్రియాత అయినా ఎవరితో అయినా కూడా నోరు మోపించేంత ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా అంత ఉండబట్టి ఎవడు ఓటేలా వాళ్ళు చూడబట్టే, వాళ్ళు ఇంప్రెస్ అవ్వబట్టే ఇలాంటి వాళ్ళు వద్దురా స్వామి మనకెందుకురా ఈ పిల్లని తెచ్చి పక్కన పెట్టుకొని అంటే ముడ్డి కింద మంట పెట్టుకోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అట్లాంటిదన్నమాట దివ్య నిఖిత గారిని వాళ్ళు తెచ్చుకుంటే. కాబట్టి వాళ్ళు ఒప్పుకోలే. ఇప్పుడు ఈవిడ వచ్చారు కాబట్టి బిగ్ బాస్ కూడా ప్లాన్ చేసి తీసుకొచ్చారు కాబట్టి యాజ్ ఆఫ్ నో రేపు కూడా ప్రోమోలో 13 మందితో ఆవిడ మాట్లాడబోతున్నారు, వాళ్ళ పొజిషన్ నెంబరింగ్ పెట్టి. బిగ్ బాస్ ఆ టాస్క్ ఇచ్చారు, దానివల్ల ఆవిడ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా హౌస్ మేట్స్ అందరికీ కూడా ఎవరి పొజిషన్ ఏంటి బయట ఉందనేది ఆవిడ ఆల్మోస్ట్ మంచిగానే పెట్టారు. ఫస్ట్ పొజిషన్లో భరణి గారిని పెట్టడం కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది, ఏంట్రా అని. మిగతాదంతా ఓకే బాగానే పెట్టారు. వాళ్ళకు క్లూస్ వస్తాయి, ఇది జరుగుతుందా అవుట్ సైడ్, ఓహో ఇలా అవుతుందా అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ దేర్ గ్రాఫ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీకేమనిపిస్తుంది, నేను చెప్పిన వాటిలో ఏం రైట్ అనిపిస్తుంది, ఏం రాంగ్ అనిపిస్తుంది అనేది టైం ఫ్రేమ్స్తో సహా పెట్టి కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఈ సీజన్లో అవ్వాలా. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, ఏదైనా అప్రిషియేషన్స్ ఉంటే చెప్పండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి మామ, ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ చూస్తున్నారు. రేపు కూడా ఒక వీడియోలో చెప్తా, ఫస్ట్లోనే చెప్తా. ఇది కొంచెం వీడియో ఎండ్కి వచ్చేసరికి గుర్తొచ్చింది. చూద్దాం ఎన్ని కంట్రీస్ నుంచి చూస్తున్నారు, జస్ట్ కంట్రీ నేమ్స్, ఇండియా నుంచా ఫారిన్ కంట్రీస్లో ఏ కంట్రీస్ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఏదైనా సజెషన్స్ కావాలంటే ఇస్తా ఉండండి. అండ్ బిగ్ బాస్ రిలేటెడ్ ఏదైనా మర్చిపోయిన పాయింట్ కూడా గుర్తు చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి, లవ్ యూ అందరికీ. వావ్ 43 minutes ఓన్లీ.